దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకరిని గాక. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చి వస్త్రాలు, గార్మెంట్స్. వస్త్రాలు వస్త్రాలు మనకి అందరికీ ఉండవలసిన వస్త్రాలు. అరే మేము వేసుకున్నాం కదా వస్త్రాలు, ఇంకేముండాలి అంటే ఆత్మీయ వస్త్రాలు, స్పిరిచువల్ గార్మెంట్స్, ఆత్మీయ వస్త్రాలు మనకి కావాలి. అది లేకపోతే దేవుని రాజ్యానికి మనము హక్కుదారులము కాము. మరి ఏమేమి వస్త్రాలు మనకి కావాలో మనము ఈరోజు తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 19వ అధ్యాయం 29 నుంచి 39 వచనాలు చదువుకుందాం. తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనివి. తర్వాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని కూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉందట. గాడిద పిల్ల కట్టబడి ఉండుట అంటే గాడిద ఈజ్ ఈక్వల్ టు మనుష్యుడు. గాడిద ఈజ్ ఈక్వల్ టు మనుష్యుడు. మనుష్యుడు కట్టబడి ఉన్నాడు. ఏ కట్లలో ఉన్నాడు? పాప శాప బంధకాలలో కట్టబడి ఉన్నాడు. క్రీస్తు అంటున్నాడు, పలానా చోటుకి వెళ్ళి ఆ గాడిదను విడిపించుకురండి. ఎలా విడిపించుకు వస్తారు? ఎలా విడిపించుకు వస్తారు? ప్రభువుకు ఇది కావాలి అని చెప్పండి. అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్రభువుకి ఇది అవసరం అని చెప్పండి. ఇప్పుడు మనుష్యుడుగా అంటే మనము పాప శాప బందికట్లలో బంధింపబడి ఉన్నప్పుడు మనం ఎలా విడుదల పొందుకున్నాము? ఎవరో ఒకరు వచ్చి సువార్త ప్రకటించడం ద్వారానో దేవుని గురించి మనకి చెప్పడం ద్వారానో మనము రక్షణ పొందుకున్నాము, విడుదల పొందుకున్నాము. ఆ బందికట్ల నుంచి, ఆ కట్టబడి ఉన్న ఆ కట్ల నుంచి మనము విడుదల పొందుకున్నాం. గాడిద ఏ రీతిగా అయితే శిష్యులు వెళ్ళగా అతను అడిగాడు, ఎవరి కొరకంటే ప్రభువుకి ఇది అవసరము అని చెప్పగానే అతను ఆ గాడిద పిల్లను విప్పి పంపించాడు వాళ్ళతో. అంటే దేవుని మాట ఎప్పుడైతే బంధింపబడిన వారి దగ్గరికి వస్తుందో వారికి విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా గమనించండి, మనం అందరము కూడా పాప శాప బందికట్లలో బంధింపబడి ఉన్నవారమే. నాకేం పాపాలు ఉన్నాయి, నాకేం శాపాలు ఉన్నాయి, నేను పుట్టిన దగ్గర నుంచి చీమకైనా అపకారం చేయలేదు, చీమ నా కాళ్ళ కింద ఎక్కడ పడిపోతుందని ఆచితూచి అడుగులేశాను. గాడిద గుడ్డేం కాదు. జన్మ పాపము కర్మ పాపము ఖచ్చితంగా మనల్ని వెంబడిస్తుంది. ఓకే, నువ్వు ఎవరిని అన్యాయం చేసి ఉండకపోవచ్చు, ఎవరిని ముంచకపోయి ఉండొచ్చు, ఎవరిది నువ్వు ఆశించకపోయి ఉండొచ్చు, కానీ జన్మ పాపము, ఆదాము అవ్వ కడుపులో పుట్టిన ఆ మంచి చెడు వాళ్ళు చేసిన ఆ తప్పిదము ప్రభు రక్తంతో కడగబడక మునుపు వరకు మన పైన శాపముగా అది ఏలుబడి చేస్తూనే ఉంది. ఆ జన్మ పాపము కడగబడాలి. కర్మ పాపము పుట్టిన దగ్గర నుంచి మనం అనుకుంటాం, స్వనీతి మనం ఎక్కువ ఆలోచిస్తాం. నేనుతో పెదటోడే పిచ్చోడు, అలా అనుకోకపోతే నేను బతకలేను. అవునా కదా? నాకు నేను గొప్ప అని అనుకోకపోతే
బ్రతకలేను. నేను పర్ఫెక్ట్ ఉన్నా, అవతల వాళ్ళే బాగలేరు. అలా అనుకోకపోతే మనం ముందుకు సాగలేము. ఎప్పుడైనా చూడండి, ఏంటి తప్పు ఆదాము అవ్వ పండు తినేశారు. పండు తినిన తర్వాత మరి దేవుడు వచ్చి వాళ్ళతో ముచ్చటించాలనుకున్నప్పుడు ఆదాం అంటున్నాడు, నేను చెట్టు వెనక ఉన్నాను నానా అంటే, చెట్టు వెనక్కి ఎందుకు వెళ్ళావు? చెట్టు వెనక్కి ఎందుకు వెళ్ళావు అని అంటే, నేను దిగంబరిగా ఉన్నానయ్యా. ఇన్ని రోజులు నీకు తెలియని విషయం ఇప్పుడెలా తెలిసింది అంటే, నువ్వు నాకు జతగా ఇచ్చావే, ఆమె నాకు పండు తెచ్చిచ్చింది, అది తిన్నాను. సాకుబోకులు చెప్పడం, నేను పర్ఫెక్టే, పక్కన వాళ్ళే సరిగ్గా లేరు, నేను పర్ఫెక్టే, పక్కన వాళ్ళే సరిగ్గా లేరు, సాకుబోకులు చెప్పడం ఆ రోజు నుంచే ప్రారంభమైంది. మరి ఆమె తెచ్చిచ్చినప్పుడు నువ్వు ఎందుకు తినాల్సి వచ్చింది? తండ్రి తినొద్దు అన్నాడు కదా, నేను తినను అని చెప్పుండొచ్చు కదా. తప్పులో ఏకీభవించి ఎదుటి వాళ్ళ మీద నెట్టడము అది ఎంతవరకు కరెక్ట్? సో అలాగా మన జన్మ పాపము, కర్మ పాపము ప్రారంభమైంది. మనం తప్పులు చేస్తాం కానీ నేను చాలా పర్ఫెక్ట్ అని ఎవరికి మట్టుకు వాళ్ళే మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ మన వెనకాల ఎన్ని ఉంటాయో. గురువింద పూసతో పోలుస్తారు మనిషిని, ఎందుకంటే పైకి అది ఎర్రగా ఉంటది, కింద దాన్ని నలుపు దాన్ని తెలియదట. కాబట్టి మనకి ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకున్న తర్వాత కొన్ని వస్త్రాలు అవసరమై ఉన్నాయి. ఆ వస్త్రాలు లేకపోతే వెలుపటి చీకటిలో పడవేయబడతాము. జాగ్రత్తగా గమనించుకోండి ఆ వస్త్రాలు ఏంటి. గాడిద పిల్ల కట్టబడింది, ఆ కట్టబడిన గాడిద పిల్లకి దేవుని వాక్యం వెళ్ళింది, విప్పబడింది. విప్పబడిన తర్వాత ఏం జరిగింది అనంటే, ఆ గాడిద పిల్ల మీద ప్రభు కూర్చోటానికి కొన్ని వస్త్రాలు వేయబడ్డాయి. కొన్ని వస్త్రాలు వేయబడ్డాయి. డైరెక్ట్ గా కూర్చోలేరు, వాటి ఎముకలు గుచ్చుకుంటాయి. కాబట్టి వస్త్రాలు వేస్తే కూర్చోడానికి మెత్తగా ఉంటుంది. అందుకని ఆ గాడిద పిల్ల మీద ప్రభు ఎక్కటానికి కొన్ని వస్త్రాలు వేయబడ్డాయి. ఏంటి ఆ వస్త్రాలు? ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం యెషయా 61:10. యెషయా 61:10. శృంగారమైన పాక ధరించుకొనిన పెళ్లి కుమారుడు రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆమేన్. చాలమ్మా. ఇప్పుడు ఈ గాడిద బంధింపబడి ఉన్న గాడిద విడుదల పొందుకుంది కదా, గాడిద పెళ్లి కుమార్తెకి సాదృశ్యం, అంటే సంఘానికి సాదృశ్యం, సంఘమైన మనకి సాదృశ్యం గాడిద పిల్ల. మరి ఆ గాడిద పిల్లను సంరక్షించేదెవరు? సంరక్షించేదెవరు? క్రీస్తు. రక్షణ మనకి ఇచ్చేదెవరు? క్రీస్తు. ఆ రక్షణ వస్త్రాన్ని మొదటిగా మనం పొందుకోవాలి. ఫస్ట్ స్టెప్ దేవునిలో మనం ఎదగటానికి ఫస్ట్ స్టెప్ రక్షణ. రక్షణ అనే వస్త్రము మొదట మనకి చాలా ప్రాముఖ్యమైనది. మనము ఆయన భార్యగా ప్రదానము చేయబడ్డాము. ఎలా? రక్షణ ద్వారా. అయితే రోమా 9:10లో ఉంది, నోటితో ఒప్పుకొనుట ద్వారా రక్షించబడతారు. అయితే ఇక బాప్తిజం ఎందుకు అని కొందరు మూర్ఖులు వాదించవచ్చు. నోటితో ఒప్పుకుంటే వచ్చే రక్షణ అది కొంత మట్టుకే ఉంటది, అది ఈ భూమి మీద వరకే పనిచేస్తుంది, నీకు పరలోక రాజ్యానికి అది పనికిరాదు. హల్లెలూయా. మరి ఈ రక్షణ మరి ఏంటి అని అంటే, మన పాప శాప కట్ల నుండి విడుదల పొందుకుని ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనము శాప విముక్తులుగా చేయబడతాం. ఎలా అంటే నమ్ముట ద్వారా.
మనం మునిగేది నీటిలోనే, మనకి బాప్తిజం ఇచ్చేది నీటిలోనే. కానీ మనం ఏమని తలుస్తున్నాము, ఇది ప్రభు రక్తముగా మనం ఎంచినప్పుడు మన పాపాలు కడగబడ్డాయన్న ఒక కాన్షియస్ మనకి వస్తుంది. ప్రభు అంటున్నాడు, ఎన్నడూ నీ పాపాలను నేను జ్ఞాపకము చేసుకొనను. కుడికి ఎడమకు ఎంత దూరము అంటే తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం నేను విసిరేశాను. నీ పాపాలు నేనైతే జ్ఞాపకం చేసుకోను. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేనేం చేయలేదు. అర్థమవుతుందా? పదే పదే నేను పాపినయ్యా, రక్షణ పొందుకుని బాప్తిజం పొందుకున్న వాళ్ళు కూడా నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇంకా నువ్వు పాపివంటే నువ్వు క్రీస్తు రక్తముతో కడగబడలేదు అని అర్థం. నువ్వు పాపివి కావు, నువ్వు పాపాత్ముడివి కావు, పాపాత్మురాలివి కావు. ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడి రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటారో వాళ్ళు పాపులు కారు. ఇంకా ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే వాటిని అతిక్రమ దోషాలు అంటారే తప్ప పాపాలు అని అనరు. ఎందుకంటే క్రీస్తు రక్తంతో కడగబడక ముందు వరకు మనకున్న ఆ పాపాలు బాప్తిజంలో ఇంకా కొట్టివేయబడతాయి. బాప్తిజం తీసుకున్న నాటి నుండి ప్రభు చెంతకు మనం చేరేంత వరకు చేసే ప్రతి తప్పుకి, మాట్లాడే ప్రతి మాటకి లెక్క దేవుడికి ఇవ్వాలి. నోరుందని ఓ బడబడ మాట్లాడేయకూడదు. మాట్లాడే మాటలకు కూడా లెక్క ఇవ్వాలి, చేసే క్రియలకు కూడా లెక్క ఇవ్వాలి, నడిచే నడక, ఇవన్నీ కూడా దేవుడు అడుగుతాడు. పుట్టిన దగ్గర నుంచి రక్షించబడే వరకు నువ్వేం చేసావని ఇంకా నిన్ను అడగడు ఆయన. నాలో పుట్టావు కదా, ఆ రోజు నుంచి తర్వాత వరకు ఏం చేసావు? ఈ రక్షణ పొందుకున్న మనము మన వస్త్రము జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా వాక్యాల్లో కూడా చెప్తున్నారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాము? రక్షణ కాపాడుకోవాలి. దావీదు కూడా అంటున్నాడు తప్పు చేసిన తర్వాత, ప్రభువా నీ రక్షణ నా యుద్ధ నుండి తీసివేయకు, నీ రక్షణ తీసేయకు ప్రభువా. నేను తప్పు చేశాను, కరెక్టే, నా తప్పు నేను ఒప్పుకుంటున్నా, మరి ఇంకెన్నడూ నేను ఆ తప్పు జోలికి పోను, నేను ఇంకెన్నడూ తప్పు చేయను, కానీ నీ రక్షణ మాత్రం నా దగ్గర నుంచి తీసేయొద్దు ప్రభువా అని బ్రతిమలాడుకుంటున్నాడు దావీదు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ రక్షణ మనం కనుక కోల్పోతే మనకి వేరే ఏ వస్త్రాలు ఉన్నా కూడా వ్యర్థమే. ఆ మిగిలిన వస్త్రాలు మనకి వర్తించవు. మొదట రక్షణ అనే వస్త్రము నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటేనే మిగిలిన వస్త్రాలు నీకు వర్తిస్తాయి, కానీ లేకపోతే వర్తించవు. రెండవది నీతి అను వస్త్రం. యెషయా 61:10 దాంట్లోనే కంటిన్యూషన్ ఉంది నాన్న. నీతి అను పై వస్త్రం అనే పై వస్త్రం అంటే నీతి ఏంటి? ఆ నీతి అంటే దేవుని నీతి. దేవుని నీతి ఏంటి అని అంటే మనమందరము నిత్యరాజ్యం చేరుట ఆయన నీతి, ఆయన మాటల్ని మనము గ్రహించుట ఆయన నీతి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుట ఆయన నీతి, రక్షణ పొందుకున్న మనము అనేకుల కొరకు ప్రార్థన చేయుట ఆయన నీతి. ఇవి మనము చేస్తున్నామా లేదా? ఈ వస్త్రము మనము ధరించుకున్నామా లేదా? రక్షణ వస్త్రం అయితే వచ్చేసింది, చాలే ఇంకా నేను రక్షించబడ్డాను కదా, ఇంకా చాలు, ఇతరుల కొరకు నాకెందుకు, వాళ్ళ గోళ్ళలో నేనెందుకు పడాలి, పద్దాకెళ్ళి ప్రార్థన చేసుకోండి అని వాళ్ళకేంటి నేను చెప్పేది, వాక్యం చదవండి అని నేనెందుకు చెప్పాలి, వింటారా ఏమన్నా వాళ్ళ మాట అంటే? మరి నీ వద్దకు వచ్చి నీకు చెప్పిన వాళ్ళు అలాగే విసుక్కుని ఉంటే నీకు రక్షణ వచ్చేదా? నీకు ఈ నీతి వస్త్రం వచ్చేదా? అందుకని జాగ్రత్తగా నీ నీతి అనే వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. రక్షణ పొందుకున్న నీవు దేవుని నీతి కార్యాలు చేయటానికి మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మూడవదిగా యెషయా 61:3 చూడండి. చాలమ్మా, చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉల్లాస వస్త్రం మరొకసారి చదువునానా? 61.
ఉల్లాస వస్త్రములు ధరింపచేయగలడు. చాలు. దుఃఖముతో ఉన్న వారికి ఉల్లాస వస్త్రం. ఏంటా దుఃఖాలు? దుఃఖము మన దైనందిన జీవితం కొరక, అంటే డైలీ లైఫ్ కొరకు దుఃఖమా? దేవుని ఆత్మని ఎలా కాపాడుకోవాలి, దేవునిలో నేను ఎలా ఎదగాలి అనేది ఆ దుఃఖాన్ని దేవుడు ఉల్లాస వస్త్రంతో కవర్ చేస్తాడట. ఆ బాధని ఉల్లాస వస్త్రంతో కవర్ చేస్తాడట. ఉల్లాస వస్త్రం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు కన్ఫర్మేషన్ మనకు వస్తుంది, ప్రభు సన్నిధికి మనము చేరగలుగుతాం. ఎందుకంటే ఎటువంటి దుఃఖాన్నైనా ఆయన సంతోషంగా మార్చగలిగే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ కన్ఫర్మేషన్ దేవుడు మనకి ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయనలో నిత్యము మనము సంతోషించడానికి మనకు ఒక కారణం ఇచ్చాడు. ఏంటయ్యా అంటే, ఇక్కడ నేను కన్ను మూస్తే నిత్యము నేను నా తండ్రితో ఉంటాను. నిత్యము నేను నా తండ్రితో ఉంటాను. మన అల్టిమేట్ గోల్ అదే కదండి. దేవుని ద్వారా రక్షణ పొందుకున్న మన అల్టిమేట్ గోల్ ఏంటి? దేవునితో యుగాయుగాలు జీవించాలి కదా. మొదటి మరణం అందరికీ వస్తుంది. ఈ శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి మొదటి మరణం ఉంటది. కానీ మనం దేని తప్పించుకోవాలి అంటే రెండవ మరణాన్ని తప్పించుకోవాలి. ఆ తప్పించుకునే ప్రక్రియల్లోనే మనకి ఈ వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి అనే వస్త్రం, అదే 61:3 స్తుతి అనే వస్త్రం. యెషయా 61:3 ఉంటుంది. ఆమె భారభరితమైన హృదయానికి ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తాడట. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రోజువారీ జీవితాల్లో మనకి ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. అయితే అవి ఉన్నప్పటికీ వాటిని జయించడానికి శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే స్తుతించుట ద్వారా, దేవుణ్ణి స్తుతించుట ద్వారా. చూడండి, మీకు ఎంత బాధ వేదన ఉన్నా అవి ముందు మర్చిపోయి ప్రభువా అని ప్రభువుని స్తుతించడం ప్రారంభించండి. మీకు తెలియకుండానే పాట వస్తుంది నోటికి. స్తుతిస్తుండగా పాట వస్తుంది. ఆ పాట పాడుకుంటుంటే ఇంకో పాట గుర్తొస్తుంది. ఆ పాట పాడుకుంటుంటే ఏదో వాక్యం గుర్తొస్తుంది. అది చదువుకున్నప్పుడు మనసుకి నెమ్మది వస్తుంది. మరి అలా ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకైతేనే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇందాక శ్యామ్ ఒక మాట చెప్పాడు, నోట్లో స్తుతి ఎప్పుడైతే ఆగిపోతుందో అపవాది ఖచ్చితంగా పొంచి ఉంటాడు. కాబట్టి వాడు అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మన నోరు మౌనంగా ఉండాలి, హృదయం అంతరంగం మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దావీదు చెప్తున్నాడు, నా అంతరంగమా దేవుని స్తుతించుము, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించుము. ఎందుకు నువ్వు ఖాళీగా ఉంటావు? పని నోటితో జరుగుతుంది, పని చేతితో జరుగుతుంది, హృదయం నువ్వెందుకు ఖాళీగా ఉంటావు? నువ్వు దేవుని స్తుతించు. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన తలంపులు, అనవసరమైన విచారాలు నీకెందుకు? దానివల్ల నువ్వు కృంగిపోతావు, ఆత్మ కృంగిపోతుంది. ఆత్మ కృంగిపోతే నువ్వు చేతకాని వాడవు, చేతకాని దానవు అయిపోతావు. దేవుడు అలా అయిపోవడానికి కాదు మనల్ని పట్టుకున్నది. నిత్యము ఆయనని స్తుతించి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రధాన శత్రువు మన శరీరమే. మన ప్రధాన శత్రువు మన శరీరమే. మన శరీరాన్ని మనం జయించగలిగితే అపవాదిని మనం ఈజీగా జయించగలుగుతాం. ఎందుకంటే వాడికంటే మొండిది మన శరీరం, సాతాను కంటే మొండిది మన శరీరం. లోబడదు తొందరగా. ఒకరోజు లేస్తాము వేకుజామున ప్రార్థనకి, అబ్బా నా అంత తోపులేరు అనుకుంటాం. రెండో రోజు మళ్ళా గురకబెట్టి నిద్రపోతుంటాం. అది ప్రాక్టీస్ చేయాలి. వేకువజామున ప్రార్థన ప్రాక్టీస్ చేయాలి. ప్రభు ఎందుకు లేచి చేసి ఉండాలి? అసలు ఆయన నిద్రపోలేదు అనుకోండి,
ఆయన ఎందుకు వేకువజామునే ఒలీవల కొండకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి ఉండొచ్చు? ఎందుకు అనంటే శ్రేష్టమైన సమయం అది. మన శరీరాన్ని మనము నలగొట్టుకుని దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నిశ్చయముగా ఆయన కనుదృష్టి మన వైపు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. మనం చెప్పకుండానే మన పిల్లలు వాళ్ళ హోంవర్క్ రాసుకోవటము, లేకపోతే తిన్న ప్లేట్ తీసుకెళ్లి షింక్ లో పెట్టము, ఆ చిన్న పనులకి మనం ఎంత సంతోషిస్తాం కదా యాజ్ అ పేరెంట్స్. మన పిల్లలకి ఎంత బాధ్యత వచ్చింది చూడు, చిన్నోడైనా వాడు ఎంత చక్కగా చేస్తున్నాడు అని కదా. అలాగే దేవుడికి కూడా చాలా సంతోషం వస్తుందట. ఎప్పుడు వేకువజామున ప్రార్థనలో నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు కన్నీరు విడిచి ఏమడుగుతావు? ప్రభువా మాకు శాలరీ సరిపోవట్లేదు, ప్రభువా మా జాబ్ లో హైక్ రావట్లేదు, ప్రభువా నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ప్రభువా నాకు ఒళ్ళు నొప్పులు, ఇవి అడుగుతావా? కాదు కాదు. ప్రభువా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, ఇల్లు విడిచిపెట్టి వచ్చేస్తున్నారు ప్రభువా, చిన్న పిల్లలు కోపానికి వచ్చి తల్లిదండ్రులను వదిలిపెట్టి రోడ్ల పాలైపోతున్నారు ప్రభువా, వీళ్ళందరినీ నువ్వు గమనించిన ఆయన వారికి రక్షణ దయచేయి, వారికి తిరిగి ఇంటికి వెళ్లే ఆ సామర్థ్యత కలుగుతాయని కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనకి సహాయం చేయుటకు తన హస్తము నిత్యము చాపే ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి స్తుతి వస్త్రము మర్చిపోవద్దు. 5వదిగా ప్రశస్త వస్త్రం. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ వచనం. అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వారు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములు జరుగుతుంది. దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతను తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి ప్రొగని పక్షులను వధించగలడు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళవల్లక పోయాడు. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలు కొనెను. చాలమ్మా, థ్యాంక్ యూ. లూకా సువార్త 15:24లో ఏమని ఉందంటే, ఏమి ఇచ్చాడమ్మా? ప్రశస్త వస్త్రాన్ని కప్పాడు. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు. ఎక్కడ చనిపోయాడు? పాపంలో చనిపోయాడు. ఈ రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము ఇవి పొందుకున్న తర్వాత కూడా, స్తుతి వస్త్రము పొందుకున్న తర్వాత కూడా తప్పిపోయాడు ఆ కుమారుడు. తప్పిపోయాడు ఆ కుమారుడు. పోతే ఏమనుకున్నాడంటే మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకుని, మీకు తెలిసిన కథే కదా, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అంటాడు నా వాటా నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోయి వ్యాపారం చేసుకొని బ్రతుకుతానంటే తండ్రి తన వాటా ఇచ్చేస్తాడు ఆ కుమారుడికి. ఇచ్చేసినప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తాడంటే కొంచెం వ్యసనాక్రాంతుడతను తన డబ్బంతా మరి బార్లకి, అమ్మాయిలకి, అదేంటి జూదానికి, వాటికి వీటికి అన్నిటికీ ఖర్చు పెట్టేసి తన దగ్గర ₹1 డబ్బు కూడా లేకుండా చేసేసుకుంటాడు. స్నేహితులను అడుగుతాడు, స్నేహితులు ఒకరు కూడా ₹1 ఇవ్వరు. తనకున్నప్పుడు వచ్చి తిన్న వారందరినీ తను అడుగుతాడు, ఏ ఒక్కరు కూడా అతనికి ₹1 సహాయం చేయరు. చేయనప్పుడు అతను పని కొరకు వెతుక్కుంటుంటే పందులకు పొట్టు పెట్టే పని దొరుకుతుంది. ఈ పని చేస్తావా అంటే చేస్తానంటాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఘనంగా ఉన్నవాడు తన ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోయినప్పుడు తను ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో అక్కడ చదివితే మనకి తెలుస్తుంది. ఆ పందుల పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరోజు బాగా ఆకలిస్తూ ఉంటుంది, తినడానికి ఏమీ ఉండదు. ఆ పందులకు పెట్టిన పొట్టే తను తింటాడు. తిన్నప్పుడు బాధపడతాడు, ఎంత దౌర్భాగ్య స్థితి ఇది నాది, నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నా బ్రతుకు ఎంత బాగుండేది, నా తండ్రితో నేను ఉన్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉండేది, నా తండ్రిని కాదని నేను వచ్చేసాను, నా తండ్రి ఇచ్చినవన్నీ నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను బాధపడుతున్నాను. తిరిగి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆ పని వాళ్ళలో ఏదో ఒక చోట నేను పని చేసుకుని అయితే బ్రతకగలుగుతాను, కనీసం 3 పూట్ల తిండైనా తినగలుగుతాను, ఈ దౌర్భాగ్యపు స్థితి నుంచి నేను తప్పింపబడతానని ఒక గ్రహింపుకి వచ్చిన ఆ కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తాడు.
తండ్రి దగ్గరికి వచ్చేది చూస్తాడు తండ్రి, కుమారుడు మరలా తిరిగి వస్తున్నాడని. అయ్యో తప్పిపోయిన నా కుమారుడు నా దగ్గరికి వస్తున్నాడని తండ్రి ఎదురు వెళ్ళి ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పి అతని మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని అతనికి తలపాగా తొడిగించి తీసుకొచ్చాడట. చూడండి, మనము రక్షించబడ్డాము. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, ఈ వీటిని కోల్పోయిన తండ్రి మనల్ని క్షమించి మరొకసారి మనకి అవకాశం ఇచ్చి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేస్తాడు. ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకొని తప్పిపోయావా, అమ్మో ఇంకేముంది నేను తప్పిపోయాను కాబట్టి నేను నరకానికే అని అనుకోవద్దు. నీతిమంతుడు 7 మార్లు పడినా లేపుతానని వాక్యం సెలవిస్తుంది. లేపుతాడు కదా 7 సార్లు అనేసి మనం పడిపోవడము అదేంటి పరిపాటిగా పెట్టుకుంటే కుదరదు. అర్థమవుతుందండి? ఎక్కడైనా తెలియక ఇరుక్కున్నా ప్రభువా అంటే ఆయన పరిగెత్తుకొచ్చి కాపాడే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ ప్రశస్త వస్త్రాన్ని తప్పిపోయిన తన కుమారుడికి కప్పి పండగ చేశాడు తండ్రి. తప్పిపోయాను ప్రభువా నన్ను క్షమించు అంటే హక్కున చేర్చుకుని ఇంకా అధికంగా నిన్ను ఇష్టపడే దేవుడు. అంటే తప్పిపోతే ఎక్కువ ఇష్టపడతాడని తప్పిపోవాకండి. చెప్పే అర్థం అది కాదు. ఒకవేళ పొరపాటు చేసినా అమ్మో తండ్రి నన్ను క్షమించడేమో, తండ్రి నన్ను ఖండిస్తాడేమో అని భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 6వదిగా పెండ్లి వస్త్రం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. చదువు కంటిన్యూ చేయి. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుందని చెప్పాను. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 22:11. ఇక్కడ విషయం ఏంటి తెలుసా అండి? అన్ని వస్త్రాలు కోల్పోయినా ధైర్యంగా నేను బాప్తిజం తీసుకున్నా, నన్ను ఎందుకు రానేడు దేవుడు, బాప్తిజం తీసుకున్న వాడికి చూసే అనుభవం అన్నాడు కదా, పరలోకంలోకి ఎందుకు రానేడు అని ఒకవేళ నువ్వు అక్కడి దాకా చేరినా పెళ్లి వస్త్రము లేదు కదా, నీతో నిబంధన చేసుకున్న ఆ నిశ్చితార్థం చేసుకున్న ఆ వస్త్రం నువ్వు కోల్పోయావు కదా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకట్లో అంటే నరకంలో వేసేయండి. ఒకవేళ 7 సార్లు పడినా దేవుడు లేపుతా అన్నాడు కదా, ఏం కాదులే లేపుతాడులే, చచ్చే ముందైనా ప్రభు అంట తీసుకుపోవడం ఏంటి? ఒకవేళ శ్యామ్ వెళ్తుంటే శ్యామ్ కాలు పట్టుకొని నేను వెళ్ళిపోతా అని సైతా అనుకున్నా, ప్రవళిక వెళ్ళిపోతుంటే ప్రవళిక కాలో చేయో పట్టుకుని నేను వెళ్ళిపోతా అని మోజెస్ అనుకున్నా కుదరదండి. ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళదే. ఇప్పుడు అంకుల్ వెళ్ళిపోయారు, నేను అంకుల్ కాలో చేయో పట్టుకొని వెళ్ళిపోగలిగానా? లేదు. మన టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. హల్లెలూయా. మరి పెళ్లి వస్త్రం లేకపోతే వెలుపటి చీకట్లో పడవేయబడతాం, నిత్య నరకాగ్నికి పాలు పొందుకోవాల్సి వస్తుంది. అదే పెళ్లి వస్త్రం కూడా కాపాడుకున్న తర్వాత చివరిగా తెల్లని వస్త్రం. 7వదిగా తెల్లని వస్త్రం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవరిలో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటల చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన
గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పింది. ఆమేన్. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు. వైట్ డ్రెస్ వేసుకోవడం కంపల్సరీయా? ఎందుకు వైట్ డ్రెస్ అంటే, వైట్ డ్రెస్ మనకి ఏం కలుగ చేస్తుంది అంటే ఒక పరిశుద్ధ భావన కలుగ చేస్తుంది. తెల్లని వస్త్రాలు ఒక పరిశుద్ధ భావన కలుగ చేస్తుంది. చూడండి, కలర్ డ్రెస్ వేసుకొని ఎడాపెడా కూర్చున్నట్లుగా వైట్ డ్రెస్ వేసుకొని కూర్చోగలుగుతామా? ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం. కూర్చునే చైరో స్టూలో ఏదో ఉంది, అది ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా, నా డ్రెస్ పాడవుతుందా. తినేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా తింటాం, మీదేం పడకుండా కదా. అంటే మన నీతిని, మన ఆత్మీయ స్థితిని మనము కాపాడుకోవటానికి తెల్లటి వస్త్రాలు, ఒక ఆ భావము, ఆ ఆలోచన, లేకపోతే ఆ దిశగా వెళ్ళటానికి వైట్ అనేది ఒక సాదృశ్యముగా ఉంది. వైట్ డ్రెస్ వేసుకుంటే ఏంటి అంటే, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నేను మా రక్షణ పొందుకున్నప్పుడు పాతింటి దగ్గర రెగ్యులర్ గా వైట్ శారీ కట్టుకొని వెళ్తూ ఉంటే చర్చ్కి, నన్ను ఆ పక్కన ఆడు పిలిచి కొంచెం ఇంజెక్షన్ వేస్తావా అమ్మా అని అడిగింది. అంటే నేను అన్నా, ఆంటీ నేను నర్సింగ్ కాను, నేను చర్చ్కి వెళ్తాను, చర్చ్కి వైట్ డ్రెస్ కంపల్సరీ అంటే, అవునా అంటే వైట్ డ్రెస్ మాకు కంపల్సరీ. చాలా మంది కలర్ డ్రెస్ లో వెళ్తారు కదా, అది వాళ్ళ ఇష్టము. ఇది మాకు ఒక భక్తి భావన కలుగ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సహోదరులు అయ్యప్ప బట్టలు వేసుకొని వెళ్తారు. ఏ మామూలు బట్టలు వేసుకుంటే రావద్దని ఉందా అంటే కాదు, ఒక భక్తి భావం కొరకు వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. అవునా, కనకదుర్గ కొండకి వెళ్ళే వాళ్ళు రెడ్ డ్రెస్లు వేసుకొని వెళ్తారు. ఎందుకంటే ఒక డ్రెస్ కోడ్. అలాగా సంఘాన్ని, అంటే వాళ్ళతో నేను పోల్చట్లేదులేండి, కానీ మనకి తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధులంగా మనం మార్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తే ఆ భక్తి భావన మనలో అలా ఉంటది. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా క్రియలు నేను కరెక్ట్ గా చూసుకోవాలి, బట్టలకి ఎలాగైతే మురికి పట్టనివ్వకుండా నేను కాపాడుకుంటానో, నా ఆత్మకి కూడా మురికి పట్టకుండా నన్ను నేను కాపాడుకోవాలి అన్న ఉద్దేశము మనము కలిగి ఉంటాం. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఏం చేశారట, గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కుని తెల్లనివిగా చేసుకుని, తెల్లటి వస్త్రాలు ధరించి, ఖర్జూరపు మంటలు పట్టుకుని, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని ఖర్జూరపు మంటలు ఊపుతూ హోసన్నా హోసన్నా అని అక్కడ మరి వారు పలుకుతున్నారట. వీరందరూ ఎవరు అని అక్కడ యోహాను ఆత్మ అక్కడ ఉన్న పెద్దలను అడిగినప్పుడు, వీరు మహాశ్రమల గుండా ఇక్కడికి వచ్చిన వారు. శ్రమలు మనకు వస్తాయండి, మనుషులకు కాక మానులకు వస్తాయా? శ్రమలు మనుషులకి కాక చెట్లకి చేమలకి వస్తాయండి? మనకే వస్తాయి. అయితే అమ్మో నేను శ్రమ పడిపోతున్నాను, ఎవరి కొరకు శ్రమ పడుతున్నావయ్యా? నీ ఇంటి కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు శ్రమ పడుతున్నావు. అమ్మో నేను చెయ్యలేను అంటే అయితే నువ్వు మగోడవే కాదు, నీకంటే ఆడ మనిషి రైట్గా 24 గంటలు కష్టపడుతుందిగా తన భర్తని తన బిడ్డని పోషించుకోవటానికి. అంత కూడా నీకు శక్తి లేదా? దేవుడు ఆడ మనిషి కంటే మగ మనిషిని గట్టిగా ఎందుకు చేశాడు అని అంటే కుటుంబ బాధ్యత భరించడానికి. అమ్మో నాకు చాతనైతే లేదు, నాకు చాలా కోపం వస్తుంది అట్లా అంటే. మరి ఆడ మనిషికి చాతన అవుతుందా? పొద్దున్న లేచి అన్ని పనులు చేస్తుంది కదా ఆడమని. నేను ఇక్కడ మగ ఆడ వ్యత్యాసం గురించి మాట్లాడటానికి నేను లేను, కానీ చెప్తున్నాను, మీరు గట్టిగా ఉండి, అంటే మీరు స్థిరంగా ఉంటే ఆటోమేటిక్ గా ఇల్లు స్థిరంగా ఉంటది. భర్తని భార్య ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. బైబిల్ చెప్పే క్రమం అయితే భర్తని భార్య ఫాలో అవ్వాలి. నువ్వెవరు అని కొత్త ట్రెండ్ సృష్టించడానికి అమ్మాయిలు చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎప్పటికైనా తప్పే. నీ భర్త నీకు శిరస్సుగా ఉండాలి. సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నట్లుగా నీ భర్త నీకు శిరస్సుగా ఉండాలి. ఒకవేళ అతను
అవిధేయుడా? నీతిమంతుడు కాదా? ప్రభు రక్తంతో కడగబడలేదా? అయితే నీ క్రియ ద్వారా అతను దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా చేయొచ్చు. వాక్యం చెప్పక్కర్లా, కేవలం నీ క్రియ ద్వారా అతన్ని మార్చొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తెల్లని వస్త్రాన్ని కూడా మనము కాపాడుకోగలిగితే నిత్య నిత్యము ప్రభువుతో మనము జీవిస్తాము. యుగాయుగాలు దేవుని సన్నిధిలో ఆనందగానములతో మనము బ్రతుకుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ వస్త్రాలన్నీ కూడా మనందరికీ దయచేయును గాక, కాపాడుకునే సామర్థ్యత కలగ చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.